జీవం గల తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందనాలు చేస్తున్నాను. దేవుడి స్తోత్రాలండి. మీరందరూ కూడా క్షేమాన్ని తెలుస్తున్నాను. ఎందుకంటే నేను ఎక్కడ ఎవరిది నోట విన్నా క్షేమాన్ని వింటున్నాను. కానీ లోకమంతా చాలా అలజడిగా చెప్పుకుంటున్నారు, చాలా ప్రమాదకరమైన మాటలు చెప్పుకుంటూ ఉన్నారు. కానీ నాకు అయితే ఏంటంటే నేను ఒక సేవకుడిగా దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి, అనేక జనాంగానికి మార్గం చూపించాడు కాబట్టి, ఈ జనాంగం అంతా కూడా నిత్యము నేను ఆలోచన చేస్తాను. ఎవరికి ప్రమాదం ఎదురవుతుందా, ఎవరికి ఇబ్బంది ఎదురవుతుందా, ఎవరికి దుఃఖం ఎదురవుతుందా అనే ఒక ఆలోచన నా హృదయాన్ని పట్టి బిడిస్తూ భయపడుతూ ఉంటాను. అయ్యా, మరి నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాను. నాయనా, మరి వాగ్దానం ఇచ్చిన వాడు మరి నీ బిడ్డలందరూ కూడా కాపాడవలసిన బాధ్యత అయిపోయింది. ఎందుకంటే మనకి ఆ యొక్క వాగ్దానం ఇచ్చాడు దేవుడు. నా రెక్కల కింద ఆశ్రయం ఉంది, ఈ లోకంలో అనేక అలజడులు రావచ్చు, కానీ మీకు ఏ ఆపద రాదు అని చెప్పాడు. కనుక అటువంటి శుభవార్తలు వినే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. ఆయన కృప కలకాలం మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండి నిరంతరము ఈ యొక్క దుఃఖితనాలు సొంతం చేసి ఆశీర్వదనాలు ప్రారంభించడానికి దేవుడు అంగీకరిస్తాను చేయడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. దేవునికి దివాక్యం సంస్తుందామండి. ఆశ్చర్యకరుడు, సర్వోన్నతుడు, సర్వకృపాని తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా మన మధ్య సంచారం చేస్తూ మనల్ని ప్రేమిస్తూ, మనల్ని దీవిస్తూ, మనల్ని ఆశ్రయిస్తూ ఆయన కృప ఆశ్రయం బట్టి మహిమకరంగా సంస్కారంగా జీవించాలి దేవుడు అంగీకరిస్తూ ఉన్నారు. ఎఫెసీయులు 2:10 ఎఫెసీయులు 2:10 మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల చేటుకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఈ వాక్యం దేవుడి వెనుక రాసించగాక ఇది యెహోవాకు సర్వీసులు కొందము. ఈ పవిత్ర సమయంలో దేవాదేవుడు మాట్లాడమాట ఇదే ఆశీర్వాదము. నా ప్రియులారా, ఇదే ఆశీర్వాదము. నా ప్రియులారా, ఇదే ఆశీర్వాదం. దేవుడి స్తోత్రాలండి. మీకు చాలాసార్లు తెలియజేశాను. మీరు కూడా నా విషయంలో నా బయోడేటా మీకు బాగా తెలుసు. అయితే ఇక్కడ మనం ఆశీర్వాదాన్ని సాధారణంగా సంపాదన అని చెప్తూ ఉంటారు. నేను సంపాదించినాను, నేను చాలా కష్టపడ్డాను, నేను చాలా ఇది చేశాను, నేను చాలా కష్టపడి సంపాదించినాను, నేను చాలా తెలివిగా సంపాదించినాను, నేను చాలా జ్ఞానంగా సంపాదించినాను అని చాలామంది చెప్తూ ఉంటారు. మనం అది కూడా వింటూ ఉంటాం. అయితే బైబిల్ తీసుకున్న తర్వాత మనకి ఫస్ట్ టైం మనం ఎప్పుడైతే క్రైస్తవులు అయి ఉన్నామో, మనకి చాలామంది చెప్తూ ఉంటారు, అప్పుడు యేసు ప్రభు గురించి చెప్తూ ఉంటారు, ఈ యొక్క గాంధీ గారి గురించి వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. మత్తయి 5వ అధ్యాయము వాళ్ళు చదివారని, ఆ యొక్క జ్ఞానం చేత సత్యాగ్రహం చేసి ఆనాడు ఎంతోమంది మరి ప్రభావం గల ఆ యొక్క బ్రిటిష్ వారి మధ్యన విజయాన్ని సంపాదించారని కూడా చెప్తూ ఉంటారు. అంచేత విక్టోరియా మహారాణి, అబ్రహాం లింకన్, వీరందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా బైబిలు 5వ అధ్యాయం మత్తయి 5వ అధ్యాయం వారు అధ్యయనం చేశారు. ఈ బైబిలు 5వ అధ్యాయంలో ఏమి అని మనం చూసినప్పుడు ఆశీర్వాదాన్ని ఎలా సంపాదించాలి ఆశీర్వాదాన్ని. ధనం సంపాదించడం కాదు, ఆశీర్వాదం సంపాదించాలి. ఆశీర్వాదం అంటే ఎలా ఉంటుంది అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆశీర్వాదం అంటే కూడా ఏంటంటే ఈ క్రైస్తవ మార్గంలో అనేక రకాల వారు ఉంటారు, మీకు అందరికీ తెలుసు. కొద్ది కాలం లోకంలో సంచారం చేసి మళ్ళీ దేవుడి బిడ్డలాగా మారిన వాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉంటారు. అయితే దీంట్లో చాలా కామెంట్స్, చాలా గలిబిలి, చాలా ఇది ఉంటుంది. అయితే దేవుడు ఏమి చెప్తున్నాడు అనేది, దేవుడు నరుడిగా ఉండి ఏం చేశాడు అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే చాలామంది ఈ యొక్క సంపాదించడం కోసం, ధనం సంపాదించడం కోసం కాపత్రయంపడి, లోకాన్ని సంపాదించడం కోసం కాపత్రయంపడి, ఘనతను సంపాదించడం కోసం కాపత్రయంపడి చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ జీవితంలో అట్లేట్లీ సంపాదించలేరు. వారు సంపాదించలేక లాస్ట్ని వాళ్ళకి ఎంతవరకు వస్తారంటే దేవుడు లేడేమో అని అంతవరకు దిగజారిపోతారు. నేను ప్రార్థన చేస్తుంటే ఎందుకులాగా, నేను క్రైస్తవుడిగా నేను ఎలా దిగజారిపోతున్నాను అనే స్థితిని వాళ్ళ మదిని వెంటాడుతూ ఉంటుంది. వాళ్ళు అక్కడి నుంచి ఒక పని చేస్తూ ఉంటారు. అన్యులు అనుసరించడం కోసము, అన్యుల మార్గాన్ని పయనించడం కోసము, అన్యులు తీసుకుని నిర్ణయాలు తీసుకోవడం కోసం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలా ప్రయత్నాలు చేసినప్పుడు ఏమవుతుంది అని చూసినప్పుడు, ఐగుప్తు నగరం వెళ్ళిన ఇజ్రాయేలు అన్యులు ఆచారాలు పాటించారు. వారు శాస్త్రంగా భయంకరంగా నాశనం అయిపోయారు. అయితే ఐగుప్తు నగరంలో ఉన్న వాళ్ళు ఆచారాలు పాటించే వాళ్ళకి ఏం దెబ్బ తగిలిందా అంటే తగలదండి, వాళ్ళకి తగలదు. మనం చూస్తూ ఉంటాం, మన క్రైస్తవ మార్గంలో మనం అప్పుడప్పుడు కూడా దెబ్బలు తింటూ ఉంటాం.
అయితే వాళ్ళకి దెబ్బ తగలదు, వాళ్ళ ఆచార ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మన దేవుని ఆచార ప్రకారం మనం నడవలసిన సమయంలో, మన దేవుడికి ఎలా ఉండాలనే సమయంలో మనం పొరపాటు చేస్తున్న సమయంలో మనం చాలా దుఃఖాలు అనిపిస్తూ ఉంటాం. అయితే దేవుడి బిడ్డలు ఏమి చేయాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏమి చేయాలి దేవుడి బిడ్డలో? మనకు కావాల్సింది ఆశీర్వాదం సంపాదించుకోవాలి. అంతకుముందు పోకిరీతనంగా బూతులు తిట్టాం, ఇప్పుడు బూతులు తిట్టడానికి మన పనికిరాం. ఎవరినైనా మనం ఏం చేయాలి? నీ శత్రువుని దీవించు అన్నాడు యేసుప్రభువు. గుర్తుపెట్టుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. అది మర్చిపోతారు. ఎవడైనా ఒక మాట అంటారనుకోండి, 100 మాటలు అని తీరుతారు. వాడిని అవమానపరిచి తీరుతారు, వాడిని దుఃఖక్రాంతులుగా చేస్తారు. కానీ యేసుప్రభువు వారు ఏం చెప్పారంటే, నీ శత్రువును నువ్వు ప్రేమించాలి, నీ శత్రువుని దీవించాలి. అదే మాటని పేతురు గారు మహానుభావులు అడిగారు, అయ్యా మరి ఎలాగండి, మరి కోపాన్ని ఎలా తట్టుకోగలదు అండి, మరి శత్రువుని ఎలా ప్రేమించగలదు అని. దానికి ప్రార్థించు. నువ్వు ఒక గొప్ప ఆలోచన చేసుకో. నీవెంత గొప్పవాడువో, నీవెంత బలవంతుడివో, నీ గురించి దేవుడు ఏం చేశాడు, శత్రువైన నేను దేవుడు ఎలా ప్రేమించాడు, శత్రువైన నిన్ను ఎలాగా ప్రేమించి నిన్ను కనికరించి తన బిడ్డగా అంగీకరించాడు. ఈ లోకంలో ఎవరిని దర్శించిన దేవుడు, ఎవరికీ కనిపించిన దేవుడు, ఎవరితోనూ ఆ యొక్క మార్గం చూపించిన దేవుడు నీకు మార్గం చూపించాడు. కనుక ముందు నువ్వేమి చేయాలి అని చూసినప్పుడు దేవుడు తీసిన ఒక మార్గాన్ని నువ్వు వెంబడించాలి. అంచేది మన పాత్ర బదులు చూసినప్పుడు వాళ్ళు కట్టలు పాటించారు. వాళ్ళు కట్టలు పాటించి అన్నీ పొందుకున్నారు. వాళ్ళు దైవ కట్టలు అన్నీ పొందుకున్నారు. వాళ్ళు కట్టలు ఎవరైతే పాటించలేదో, దైవ చిత్తాన్ని ఎవరైతే నివర్తించలేదో వాళ్ళందరూ కూడా దరిద్రులుగా మారిపోయారు. అంచేత కట్టలు పాటించిన వాళ్ళు అగ్రగణ్యులు ఉన్నారు బైబిల్లో. అగ్రగణ్యులు ఎవరంటే మనం చూసినప్పుడు దావీదు గారు చాలా గొప్ప అగ్రగణ్యులు. చూద్దాం ఒకసారి కీర్తన గ్రంథం 23వ అధ్యాయం చూద్దాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను. ఇది ఎప్పుడు అని చూసినప్పుడు అతను తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు, ఇటు గొర్రెల కాపరిగా ఉన్నాడు, అరణ్యంలో గొర్రెలు మేపుకుంటున్నాడు. ఇటు స్నేహితులు చూస్తామంటే ఇతన్ని ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదంటే ఇతను భక్తుడిగా ఉన్నాడు. ఇతను తెల్లవారు ముందే లేచి దేవుని స్తుతించుకుంటూ, దేవుని ఆరాధించుకుంటూ, దేవుని గణపరుస్తూ. మనకు అప్పుడప్పుడు కూడా కోపం వస్తూ ఉంటుంది. ఎలాగంటే ఎవరైనా మనకి మేలు చేశారనుకోండి, మనం మాట అంటాం, దేవుని కృప వల్ల ఈ కార్యం జరిగింది అంటాం. వాళ్ళు మన ఇంకలా యగాదిగా చూస్తారు, చాలా సీరియస్గా చూస్తాను. నేను ఎంతో కష్టపడి మేలు చేశాను, నేను ఎంతో కష్టపడి చేశాను, ఇదేంటి దేవుడి కృప వల్ల అంటాడేంటి? అయ్యా మీరు ఎంతో కష్టపడ్డారు, నా గురించి ఎంతో మేలు చేశారు, మీరు ఎంతగానో నాకు హెల్ప్ చేశారు అని నాకు కృతజ్ఞత తెలియజేయడేంటి అనే కోపం చాలామందికి వస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేరేపించకుండా మీరు మేలు ఎవరికీ చేయలేరు. ఇంటి దైవ చిత్తం నిర్వర్తించబడాలి. మనం చూస్తూ ఉండగా అద్భుతంగా బైబిల్ చూసినప్పుడు, ఈ నెహమ్యా విషయంలో చూసినప్పుడు, ఈ యొక్క నెహమ్యా రాజ్యం పోగొట్టుకున్నప్పుడు, ఈ యొక్క ఇజ్రాయెల్ రాజ్యం పోగొట్టుకున్నప్పుడు నెహమ్యా ఒక్కడే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నెహమ్యా ఒక్కడే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడండి, రాజుగారితో మాట్లాడాడు. నాయనా వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేసేయి, వాళ్ళకి ఆ వెండి బంగారం ఇచ్చేసి వాళ్ళ మందిరం కట్టుకునే మార్గం సలహా చేయమని చెప్పాడు. వెంటనే రాజుగారు అన్నాడు, అయ్యా మీ దేవుడు నాకు కల్లో కనపడ్డాడు, మీ దేవుడు మా కల్లో కనపడేలా చేయమని చెప్పాడు, అంచేత మీరు వెళ్ళిపోయి మీ మందిరాన్ని కట్టుకోండి, మీ రాజ్యం మీరు ఏర్పాటు చేసుకోండి. ఎవరు చేశారు ఈ పని? ఎవరు చేశారు? ఎవరి వల్ల జరిగింది ఈ క్రియ? ఎవరి వల్ల ఈ యొక్క క్రియ జరిగింది అంటే దేవుడి వల్ల. వాళ్ళు ముందు ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన చేసుకున్నప్పుడు హెల్పర్ వచ్చాడు. అందుకే దానియేలు ప్రార్థన చేస్తుండగా లేట్ అయింది. దేవదూత లేట్గా వచ్చాడు. దానియేలు గారు చాలా పవర్ఫుల్గా అడిగాడు, ఏంటయ్యా 21 రోజు అయింది ప్రార్థన చేస్తాను, ఎప్పుడు వచ్చేవింటే అయినప్పుడు ఆయన చెప్పాడు, నాకు అంతగా దురాత్మ శక్తులు అర్థం వచ్చినాయ్యా, దేవుడు నీ ప్రార్థన ఆలకించి వెంటనే పంపించేశాడు, జరగబోయి చెప్పేస్తాడు. అంచేత ప్రార్థనలకి వెంటనే జవాబులు ఉంటాయి, ప్రార్థనలకి వెంటనే సమాధానం ఉంటాయి, ప్రార్థనకు వెంటనే దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థనకి మనం ఆటంకం రాకూడదు. ప్రార్థనకి ఎలా ఆటంకం వస్తాం మనం చూద్దామండి. ఇర్మియా 17వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించున్నారు గనుక నేను మీకు ఎవరిచ్చారంటండి? దేవుడిచ్చారట. క్రైస్తవుడి యొక్క ఆశీర్వాదం అంతా కూడా క్రైస్తవ దగ్గర ఉన్నది ఆశీర్వాదం. ఒకవేళ నువ్వు ఉద్యోగం చేస్తున్నామో లేదో నాకు తెలియదు, ఒకవేళ నువ్వు ఏదైనా వ్యాపారం చేస్తున్నామో నాకు తెలియదు, లేకపోతే వేరే వ్యవసాయం చేసుకున్నామో నాకు తెలియదు,
కానీ ఇక్కడ హేబేలు యొక్క మందను విస్తరింపజేస్తున్నవాడు దేవుడు. అలాగే అబ్రహాం గారి గురించి చెప్తున్నాడు దేవుడు. అబ్రహాము ఎలియాజరు చెప్తున్నాడు, అయ్యా నా మందలు విస్తరిస్తున్నాయి, నా మందలు ఆశ్రయించబడుతున్నాయి, ఇక మందలు పై నలువైపులు వ్యాపిస్తున్నాయి, ధనవంతుడిగా మారిపోతున్నప్పుడు ఎలియాజరుగా చెప్పాడు, అయ్యా అయ్యయ్యా 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 మరి ఇలా చూసినప్పుడు చాలా ఆశ్చర్యకరంగా ఉంది, మరి మందలు చాలా విస్తరిస్తున్నాయ్యా, గొల్లి చాలా బాగా పెరుగుతున్నాయ్యా, మరి ఇక వ్యవసాయం కూడా చాలా బాగా పండుతుందయ్యా అన్నప్పుడు 2 చేతులెత్తి నమస్కరించాడు అబ్రహాం తండ్రి గారు. దేవుడు మనను ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు మనను గణపరుస్తూ ఉన్నాడు. అంచేత మన బైబిల్లో చూసినప్పుడు ఈ యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ వ్యక్తిలో చూసినప్పుడు దావీదు మహారాజు గారు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, నన్ను దీవిస్తున్నాడు, నన్ను బలపరుస్తున్నాడు, నన్ను నలువైపులో వ్యాపించేస్తున్నాడు, నలువైపులో నన్ను దీవిస్తున్నాడు అని చెప్పిన దావీదు మహారాజు గారు ఎప్పుడైతే ఆశీర్వాదానికి వ్యతిరేకమైన కార్యం చేస్తాడు. ఒక స్త్రీని చెరపట్టినప్పుడు స్త్రీ చెప్పింది, అయ్యా నేను ఒక భర్తకు భార్యను, నేను ప్రతివత శిరోమణి, నన్ను ఇబ్బంది పరచుకున్నప్పుడు ఆయన దావీదు గారు ఖచ్చితంగా అన్నప్పుడు అప్పుడు చెప్పింది ఆ స్త్రీ, అయ్యా నా పాపాన్ని అనిపిస్తావా, నా శాపాన్ని అనిపిస్తావని అక్కడిక్కడ చెప్పింది. అవన్నీ నేను చూసుకుంటాను అని చెప్పాడు దావీదు గారు చాలా నెగ్లెక్ట్గా. పాపం దేవుడి కృప వల్ల భయంకరంగా దావీదుని దేవుడికి మాట అడిగాడు, నీకు 4 భార్యలు ఇచ్చాను, కానీ ఇంకో భార్యను ఇద్దును, ఒక పరాయ పురుషుడు యొక్క భార్యను నువ్వు దొంగిలించడము శాపం కదా, అందుకే నీ కుటుంబం నాశనం అయిపోయింది, అందుకే నీకు ఈ దరిద్రం పట్టుకుంది. అందుకే మనం తెలియకుండా చేస్తామండి ఈ యొక్క ఆశీర్వాదం. అందుకే మనం ఎప్పుడు కూడా మన జీవితంలో ఆశీర్వాదానికి ఆటంకకరమైన పనులు ఏమీ కూడా చేయడానికి వీలేదు. ఆశీర్వాదానికి ఆటంకమైన మాటలు ఏవి కూడా మనం మాట్లాడటానికి లేదు. కొంతమంది నోటి చేత శాపాన్ని తెచ్చుకుంటారు, కొంతమంది నోటి చేత అవమానం తెచ్చుకుంటారు. అంచేత మనం చూసినప్పుడు కొంతమంది ఈర్ష్య చేత దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు. దావీదు మీద ఈర్ష్య పొందిన సౌల్ మహారాజ్ తనకిచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని, తనకిచ్చిన గొప్పదాన్ని, ఎందుకంటే అతను చిన్నప్పటి నుంచి చాలా భక్తుడు, కీషు కుమారుడు. అతను ఎంతవరకు భక్తుడు అంటే ఒక దైవజన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఉటిచేలు తెలకూడదు, ఒక దైవజన్ దగ్గరికి వెళ్ళినప్పుడు 3 రోజులు మోకాళ్ళ మీద ఉండి అతను ప్రార్థించాడు. అప్పుడు 3 రోజులు అయిన తర్వాత దేవుడు మరి ఆ మహానుభావుడు సమూయేలుకి తెలియజేశాడు, ఆయన అక్కడ మోకాళ్ళు ఉన్నవాడు వాడు మహాభక్తుడు, వాడికి నేను రాజ్యం చేయబోతున్నాను, వాడికి 4 వరాలు ఇస్తున్నాను, వెళ్ళి అభిషేకం చేయమన్నాడు. వెళ్ళి సౌలుతో చెప్పాడు, నాయన నువ్వు రాజు కాబోతున్నావు ఊరుకోండి అయ్యా, నేను గాడిదలు కాసుకోండి, నాకు అసలు రాజ్యం ఏంటండి, అలాగంటారేంటండి, అయ్యా నీ ప్రార్థన దేవుడు ఆలకించాడట, నువ్వు చాలా భక్తుడట, నువ్వు చూస్తుంటే దేవుడు చాలా మురిసిపోతున్నాడయ్యా, నేను దీవించాలనుకుంటున్నాడు, ఆయన దగ్గర దీవెన ఉందయ్యా, ఆ దీవెనిచ్చేస్తున్నాడయ్యా అని చెప్పేసి అతనికి చక్కగా భోజనం పెట్టి అతనికి అభిషేకం చేసి అతనికి 4 వరాలు ఇచ్చి అతను రాజుగా చేశాడు దేవుడు. అయితే ఎప్పుడైతే 4 వరాలు వచ్చినాయో చాలా గొప్పడయ్యాడు కాదనుకోడు. ఒక్కసారిగా అప్పటిదాకా గాడిదలు కాసుకున్నవాడు ఇప్పుడు చాలా గొప్పడైపోయాడు, చాలా శక్తివంతుడు అయిపోయాడు. కానీ ఎప్పుడైతే సౌలు ఒక భయంకర స్థితిని ఎదురు చూశాడు, ఆ ఎదురు చూసిన ఏంటంటే పాపపు సొమ్ముని వినియోగించవద్దని చెప్పాడు దేవుడు. అది అక్కడ చెప్పింది. క్రైస్తవుడు ప్రతి ఒక్కరికి అదే చెప్తాడు, పాపపు సొమ్ము వినియోగించవద్దు, పాప సొమ్ము ముట్టుకోవద్దు. ఎక్కడ చెప్పాడు? ఐగుప్తు నగరం వెళ్తున్నప్పుడు దాంట్లో పరమకాలను వెళ్తున్నప్పుడు అక్కడ చెప్పాడు, యేషువతో చెప్పాడు, యేషువా అక్కడ నా పాప సొమ్ము ఏది ముట్టుకోవడానికి లేదు, అక్కడ చాలా బంగారం ఉంటుంది, అక్కడ చాలా వెండి ఉంటుంది, అక్కడ చాలా ఉంటాయి, అయ్యే ముట్టుకోవడానికి లేదు. అక్కడ ఉన్న ద్రాక్ష తోటలు, అక్కడ ఉన్న లోగిళ్ళు, మిమ్మల్ని ప్రత్యేకంగా నేను ఆశ్రయిస్తాను, మీరు కంగారు పడొద్దు అని చెప్పాడు. కానీ ఆకాను అయితే ఆ కార్యం చేశాడు. ఆకాను దొంగిలించాడు, ఆ యొక్క పాపసొమ్మును పూజిస్తాడు. పాపసొమ్ము ఎప్పుడైతే పూజిస్తాడో తనక ఆ ఐగుప్తు నగరంలో ఆ యొక్క పరమకానాల్లో 39 రాజ్యాల్లో ఒక రాజ్యానికి అధినేత కావలసిన అతను కాకుల చేత పీకించబడి చచ్చిపోయాడు. అంచేత మనం ఆశీర్వాదం అనేది సంపాదించుకోవాల్సిన బాధ్యత మనకుంది. అంటే చాలామంది దేవుడి దగ్గర ఆశీర్వాదాన్ని ఎలా సంపాదించాలి అనేది చాలా ప్రాముఖ్యంగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఆశీర్వాదానికి కొండమేకి వెళ్ళాలా, ఆశీర్వాదానికి ఎక్కడికన్నా వెళ్ళాలా, ఆశీర్వాదానికి తపస్సు చేయాలా, ఆశీర్వాదానికి చాలా ఈ లోకంలో ఆలోచన చేయాలా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక్క మాట మనం చూసినప్పుడు నయోమి కోడలు రూతుని చూసినప్పుడు, వార్ప అండ్ రూతు 2 కోడలే 16 వచనం చూసినప్పుడు
ఇక నయోమి అంటది, నేను దేవునికి వ్యతిరేకమైన కార్యం చేశాను, అందుకు దేవుని కృపను కోల్పోయాను, నీ దరిద్రాలు అయిపోయాను. ఏం చేసింది? తను ఆశీర్వదించబడది, తన ఇజ్రాయేలు, తన దేవుని కృపకు పాత్రురాలు, దేవునికి ఆశీర్వాదానికి అర్హురాలు, అన్ని విషయాల్లో చాలా జ్ఞానం కలిగింది, అన్ని విషయాల్లో చాలా భక్తురాలు. కానీ ఎప్పుడైతే తనము ధనాన్ని ప్రేమించిందో, ధనాన్ని ప్రేమించి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తుంది, మోయాబీ స్త్రీలను తన కోణం చేసుకుంది. దేవునికి ఉగ్రత తన మీదకి వచ్చింది, తనకిచ్చిన ఆశీర్వాదం పోగొట్టుకుంది. 2 కొడుకులు ఇచ్చాడు దేవుడు, 2 కొడుకులు చనిపోయారు, భర్త చనిపోయాడు. మోడివారిపోయిన జీవితంలో విధవరాలు కోడలు వేసుకుని బతుకుని వెళ్ళమరుస్తూ ఉంది. తిరిగి మారు మనసు పొందింది. కోడలతో చెప్పింది, అమ్మా నేను చాలా ఘోరమైన పాపం చేశానమ్మా, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అనిపించాను, నేను ఆశ్రయించబడే జనాంగం అయ్యానమ్మా. దేవుని నీడలో నాకు ఇప్పుడు కూడా ప్రశాంతత ఉంది, దేవుని నీడలో ఇప్పుడు కూడా నాకు సంతోషం ఉంది. నా దేవుడు ఎప్పుడు దీవించే గొప్ప దేవుడు, నాకు ఏ లోటు చేయలేదు. నా అవివేకతనము, నేను దేవునికి వ్యతిరేకమైన ఆలోచన చేసి మర్డర్ చేయలేదండి, లేకపోతే ఎవరినో పట్టుకుని కొట్టించలేదండి. తన మైండ్లో ఇక ధనం సంపాదించాలని ఒక మైండ్ పెట్టుకుని ఈ మోయాబీరందరినీ తన యొక్క కుటుంబంలోకి తీసుకుంటమే అక్కడ నయోమి చేసిన భయంకరమైన తప్పు. ఆ తప్పుకి నయోమి దరిద్రాలైంది. తర్వాత తన దరిద్రాలే చాలా ప్రార్థన కూడా చేస్తుంటుంది. మీకు అందరూ తెలుసు, మన వాళ్ళు చాలామంది ప్రార్థన చేస్తారు, మళ్ళీ పూర్వస్థితిలో గడగడ ప్రార్థనలు చేస్తారు, గడగడ మన పాటలు పాడతారు, చాలా రకరకాలుగా చేస్తారు. కానీ ఈ దరిద్రము, ఈ శాపము, ఈ పాపము వాళ్ళు విడిచిపెట్టరు. ఎప్పుడు విడిచిపెడుతుంది అని చూసినప్పుడు పశ్చాత్తాపం. క్రైస్తవుడికి కావాల్సింది పశ్చాత్తాపం. ఆశీర్వాదం ఎప్పుడంటే నీ యొక్క అవిధేయత వల్ల ఆశీర్వాదం పోగొట్టుకున్నావు, పశ్చాత్తాపం వల్ల మళ్ళీ తిరిగి ఆశీర్వాదం సంపాదించుకోగలదు. క్రైస్తవుడు ఎప్పుడైతే పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడం, తండ్రి నీవిచ్చిన ఆశీర్వాదం పోగొట్టుకున్నాను, నీవిచ్చిన దీవెన పోగొట్టుకున్నాను, నిన్ను నేను నమ్మలేకపోయాను, నిన్ను నేను ప్రేమించలేకపోయాను, అందుకు ప్రార్థించింది పాపాల సిలువ, ఇది నా స్వయంకృత అపరాధం. అయితే మన తండ్రికి ఉన్న గొప్పదనం ఏంటంటే జాలిగల తండ్రి, దయగల తండ్రి, ప్రేమగల తండ్రి. కలకాలం శోధించేవాడు కాదు, కలకాలం దరిద్రం చేసేవాడు కాదు, కలకాలం శాపగ్రస్తం చేసేవాడు కాదు. అంచేత నయోమి చెప్పినప్పుడు రూతు తనకు కూడా వెళ్ళింది, అత్తగారితో ఒక మాట చెప్పింది, అత్తయ్య ఈ వార్ధక్యంలో నేను ఇలా వదిలేయటం నాకు ధర్మంగా లేదు, నా మూలంగా నీ కొడుకును పోగొట్టుకున్నావు, నా మూలంగా నీ కుటుంబం పోయింది, ఈ యొక్క ముసలర్కంలో నేను అలా విడిచిపెట్టడానికి నాకు ఇష్టం లేదు, నీతో వస్తాను అత్తయ్య, నీకు సేవ చేస్తాను. సత్క్రియ. అక్కడ రూతు క్యాష్ పట్టుకొచ్చి అప్పటికి ఇచ్చేలేదు, అక్కడ రూతు చాలా యజ్ఞం చేసేలేదు, ఎక్కడికో హిమాలయ పర్వతానికి వెళ్ళిపోయి చాలా భయంకరంగా యజ్ఞం చేయలేదు. తన మనస్సులో ఒక పెట్టుకుంది, నా మూలంగా తన కొడుకు పోయాడు, ఈ వార్ధక్యంలో ఈ ముసలిది ఏం చేయగలదు, ఎటువంటి స్థితి లేనిది, దిక్కుమలది అయిపోయింది. అందుకు నేను తనకు సహకారంగా ఉండి తను పోషిస్తాను అనే ఒక ఆలోచన రూతుని మరి బెత్లెహేము తీసుకెళ్ళింది. బెత్లెహేములో తను కష్టపడి ఆ ధాన్యం పట్టుకొచ్చి దంచి అత్తగారికి భోజనం పెట్టడం ప్రారంభించింది. ఇవన్నీ కూడా ఇంటికి వచ్చి బట్టలు ఉతకడం, అత్తగారి సేవ చేయటం, మరి లోకంలోకి వెళ్ళి అదాక ధాన్యం పట్టురావటం, ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. రూతు మీద మనసును కేంద్రీకరించాడు. ఇంత నీతిమంతురాలను దీవించాలి కదా నేను, ఎంత నీతిమంతులను నేను ఆశ్రయించాలి కదా నేను, ఎంత నీతిమంతురాలను ఖచ్చితంగా అది మోయాబీరాలు అని ఆటంకం రాలేదు దానికి. కానీ నయోమి ఇశ్రాయేలే, హెబ్రీ వంశంలో పుట్టింది, కానీ తనకు అవిధేయత వల్ల సమస్తను పోగొట్టుకుని దరిద్రాలుగా మారిపోయింది. కానీ మోయాబీరాలు దేవుడి దగ్గరికి వచ్చి సత్కార్యం చేసి, ఏం సత్కార్యం చేసింది, నా అత్తను నేను పోషించాలి,
తనకి భర్త లేడు, ఒకవేళ భర్త ఉంటే ఏం చేసినావు, నత్త ఈ విధంగా ఉంది, తనని నేను కాపాడాలి అనే గొప్ప ఆలోచన రూత్ని బోయజుకు బాధించేసింది. అక్కడ ప్రవక్తలందరూ కూర్చుని, బోయజు వంశస్థులందరూ కూర్చుని, ఇశ్రాయేల్ అందరూ కూర్చుని ఈ అమ్మాయి గురించి ఆలోచన చేయటం ప్రారంభించారు. ఇటువంటి స్త్రీని మేము చూడలేదు, ఇటువంటి నీతిమంతురాలు మేము చూడలేదు. ఈ నీతిమంతురాలు గనక ఎవరైతే మరి లోకొంటారో, లేకపోతే ఎవరైతే చేరదీసుకుంటారో వారిని దేవుడు దీవిస్తాడు. మనకు కూడా అప్పుడప్పుడు చెబుతూ ఉంటారు, పలానా అమ్మాయి వస్తే ఆ అమ్మాయి వస్తే అమ్మ చాలా వినయండి అమ్మ, ఆ ఇంట్లోకి కాలు పెట్టిందనుకో ఇల్లు దీవించబడదు, చేసుకోమ్మా, కట్నం కూడా చూసుకోకమ్మా, అమ్మ పిల్ల మంచిదమ్మా, చాలా మంచిదమ్మా, చాలా మంచిది, చాలా భక్తురాలు, చాలా నీతిగా ఉంటుంది, ఆ పిల్ల కనుక మీ ఇంట్లోకి వస్తే మీ దరిద్రం పోద్దమ్మా అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. దైవజ్ఞాన సంపన్నులు కూడా చెప్తూ ఉంటారు, పలానా అమ్మాయి వల్ల మీ జీవితాలు కట్టబడతాయని కూడా చెప్తూ ఉంటారు. అంచేత ఆనాడు ప్రవక్తలందరూ కూడా ఆ మాట చెప్పారు. దానికి బోయాజు ముందుకు వచ్చాడు. బోయాజుతో ప్రయాణం చేసిన రూతు ఇజ్రాయెల్ వంశానికి కర్త అయింది. తన వంశం ఇజ్రాయెల్ వంశంగా మారిపోయింది. నీవు చేసే మంచి పనులు, చెడ్డ పనుల జోలికి వెళ్ళకూడదు క్రైస్తవులు, అది మరి గుర్తుపెట్టుకోండి అన్నారు. ఎవరి కర్మకాళ్ళే కర్తలు. మనం చేయవలసిన మేలు, మనం ఎంత మేలు చేయాలో అంత మేలు చేయాలి. మనం చేయలేకపోయాము, మౌనంగా ఉండాలి. విమర్శనాత్మకమైన జీవితాన్ని మనం జీవించకూడదు. అంచేతే మహానుభావులు అంటారు, విమర్శించేవాడు శాపాన్ని కొనుక్కుంటున్నాడు, విమర్శించేవాడు దుఃఖాన్ని కొనుక్కుంటున్నాడు, శపించబడ్డవాడు శపించినవాడు శపించబడతాడు. అంచేత నీవు ఒకళ్ళని అవమానపరచడం వల్ల, లేక ఒకళ్ళని దూషించడం వల్ల నీకిచ్చిన ఆశీర్వాదము నువ్వు పోగొట్టుకుంటావు, నీకిచ్చిన దీవెనను నువ్వు పోగొట్టుకుంటావు. చాలామంది ఒకళ్ళు బాగుంటే వాళ్ళు చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఆశ్రదించబడ్డవాడిని మనం వెంబడించాలి. అబ్రహాముని ఎంతమంది అంతే వెంబడించారు. అబ్రహాం గురించి యేసుప్రభువే చెప్పాడు, అతను వెంబడించండి, అతని నీతిని వెంబడించండి, అతని యథార్థను వెంబడించండి, అతను ఎలా జీవించాడో చూడండి. అదే విషయాన్ని స్టెఫెన్ 7 అధ్యాయాలు పదే హెచ్చరించాడు. చూద్దామండి, అపోస్తుల కార్యాలు 7 అధ్యాయం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనని అడిగాను. అందుకు స్టెఫెను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెస్సపటోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుని అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడతడు కల్దీల దేశములో విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమన్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతనిని తీసుకుని వచ్చెను. ఆయన ఇందులో అతనికి పాదం చూడండి. అతని యొక్క ఈ యొక్క భక్తుడు లేక స్టెఫెన్ లేకపోతే అతను ఒక యాజకుడు లేకపోతే సువార్తికుడు ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట ఏంటంటే ఇజ్రాయెల్ని హెచ్చరిస్తున్నాడు. అతను మెసొపొటేమియాలో పుట్టాడు, అంటే అన్యుడిగా పుట్టాడు. అన్యుడిగా 72 సంవత్సరాలు జీవించాడు. ఇప్పుడు అతను దేవుడి బిడ్డగా మారాడు, దేవుడి రాజ్యంలోకి వచ్చాడు. అతనికి ఏమీ లేనప్పుడు ఈ మహాతండ్రితో సవాసం చేసి ఎంత ఘనత సంపాదించుకున్నాడు. అప్పటికి మరి బైబిల్ నాకు అంతగా తెలియదు, అందులో సత్యాలు తెలియదు నాకు. మరి అతని వయసు అక్కడికి మరి 7600 సంవత్సరాలు అంటారు. మరి ఆ యొక్క యేసులో పుట్టినప్పటికీ 5600 సంవత్సరాలు అంటారు. అంచేత ఈ 5600 సంవత్సరాలు కూడా అబ్రహాముని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటానన్నారంటే అబ్రహాము ఆశీర్వాదం సంపాదించుకున్నాడు. ఓ చోటన ఒక చక్కటి మాట అంటాడు అబ్రహాం గారు 15 అధ్యాయంలో. ఈ యొక్క పిల్లల పుట్టరు అతనికి ఆదికాండంలో 15 అధ్యాయం చేసినప్పుడు పుట్టినప్పుడు అతను అంటాడు, నాకు చాలా ఆస్తిని ఇచ్చేవి అన్నీ ఇచ్చావు, నేను ఎలియాజరుకి ఇచ్చేస్తాను అన్నాడు. కానీ నా తమ్ముడికి మూట కడతాను
అక్కడ ఎలియాజరు నీతిమంతుడిగా ఉన్నట్లుగా బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఎలియాజరు పూర్తిగా నమ్మకస్తుడిగా ఉన్నట్టుగా దేవుడు యొక్క వాక్యం సెలవిస్తుంది. సో చూడండి ఎంత బాగుందో. అంతేగాని తమ్ముడికే మూటగాడ, తమ్ముడు పట్టిపోయినప్పుడు ఏం అనలేదు. తప్పు పట్టికెళ్తుంది తప్పు అని అబ్రహాముకి తెలుసు, ఎలియాజరుగా చెప్పారు, అందరూ చెప్పారు. అంచేత దేవుడు చూశాడు, ఏమీ లేకుండా చేశాడు. కానీ ఇక్కడ చెప్తున్నాడు, ఎలియాజరు గురించి చెప్తున్నాడు, నాకు పిల్లలు లేరు కాబట్టి ఈ ఆస్తి యావత్తు నేను ఎలియాజరుకి ఇచ్చేస్తానయ్యా. అంచేత నా ప్రేరా, ఈ యొక్క మంచి మనస్సు, ఈ యొక్క మంచి బుద్ధి నిన్ను ఎక్కడి వరకు అంటే యుగ యుగాల వరకు జీవింపు చేస్తాయి. నువ్వు ధనం సంపాదించుకుని ధనం నీ దగ్గర అంచితే ఈ లోకంలో చాలామంది పెద్దవాళ్ళు చెప్తారు, మరణాన్ని ధనాన్ని నమ్మవద్దు. ధనం ఏ రోజున వెళ్ళిపోద్దో తెలియదు. అబ్రహాం గారు ధనం కూడా వెళ్ళిపోయింది. అబ్రహాం గారు కూడా ఒకసారి బీదవాడిగా మారిపోయాడు. అబ్రహాం గారు కూడా చాలా దుఃఖక్రాంతుడిగా మారిపోయాడు. కానీ అబ్రహాం గారు మరి ఆ కరువు దినాల ఉండగా దేవుడు ప్రత్యక్షమై అబ్రహాం గారిని మళ్ళీ ఇస్తాను నా బంగారు మెండుతో దీవించాడు. అంచేత నీవు దేవుని ప్రేమించి నువ్వు సత్క్రియ చేయటం ఎప్పుడైతే ప్రారంభిస్తావో నీ లోగిలు ఎప్పుడు కూడా దీవెనకరంగాను, నువ్వు ఎంతవరకు దూషణకరంగాను ఎంతవరకు అపహాస్యంగా జీవిస్తావో అంతగా నువ్వు ఈ లోకంలో దరిద్రంగా మారుతావు. అందుకు దేవుడు మన దరిద్రంగా మారడానికి ఇష్టం లేక ఆయన పరిశుద్ధాత్మను మనమే పంపించి మనకు మారు మనసునిచ్చి మనందరం కూడా మంచి మాటలు మాట్లాడేవాళ్ళుగా, మంచి దీవెనకరంగా ఉండేవాళ్ళుగా, అనేక మందికి దీవెనకరంగా ఉండేవాళ్ళుగా మనందరినీ కూడా పరిశుద్ధాత్మతో నింపి నడిపించి ఆశించిన దేవుడు సదాకాలం ఆయన ఆత్మతో మనల్ని నింపి నడిపించిన గాక. ఆమేన్. జీవం గతానికి నిన్ను వందనాలండి. మీ అందరికీ నా వందనాలు చేస్తున్నాను. ప్రార్థన. ఆది సముద్రాన్ని కూడా నీకు వందనాలు చేసిన బాబు, ఈ యొక్క పవిత్ర సమయంలో నువ్వు మాట్లాడావు కాబట్టి బిడ్డలందరూ కూడా బాబు నీ పరిశుద్ధాత్మ పూర్వకులై విరిగి నలిగిన ఆత్మతో ఈ లోకంలో ఉన్నంతకాలము నీ నామానికి మహిమార్థంగా మంచి కార్యాలు చేసి ఇదిగో దేవుడి బిడ్డలు ఇదిగో ఘనపరచబడుతున్నారు, దేవుడి బిడ్డలు ఆశ్రయించబడుతున్నారు, దేవుడి బిడ్డలు ఈ లోకంలో ధనధాన్య సమృద్ధి కలిగిన పుత్ర పౌత్రాభివృద్ధి పొందుతూ ఆయురారోగ్యాలతో ఆధ్యాత్మిక ఆనందముతో ఈ లోకాన్ని జయించి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తున్నారు. లోకంలో ఉన్నంతకాలం ఆరోగ్యం సమాధానం కలిగి ఉంటున్నారని సర్వలోకము బాబు మాయవైపు చూసి నేను స్తుతించే అదృష్టాన్ని దయచేయమని నీ పాదాలకు సమర్పిస్తూ యేసు నామమున బతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నామమున మీకు అందరికీ శుభం కలుగును గాక. ఆమేన్.